ప్రైస్తలాడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మీరంతా ఎలా ఉన్నారండి? క్షేమంగా ఉన్నారా? ఏదైనా బాధగా ఉన్నారా? ఏదైనా కలతగా ఉన్నారా? మరి ఏ పని చేయాలనిపించట్లేదు, ఇబ్బందికరంగా ఉందని అనుకుంటున్నారా? ప్రార్థించడానికి కూడా మనసు లేదనుకుంటున్నారా? మన దేవుడు ప్రేమగల దేవుడు అండి. ఆయన మేలు చేసే దేవుడై ఉంటున్నాడు. నిన్ను ఆదరించు వాడై ఉంటున్నాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వవ్యాప్తి అయిన దేవుడు. నువ్వు బాధలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, నీవు ఇబ్బందిలో ఉన్న, నువ్వు ప్రార్థించిన స్థితిలో ఉన్నా కూడా ఆయన నీ చెంతనే ఉండి నిన్ను ఆదరించే దేవుడై ఉంటున్నాడు. అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఈ పరిశుద్ధ లేఖనాన్ని ధ్యానించుకోవడానికి, ఆయన మాటలు నిరంతరం కూడా మన హృదయంలో మనం స్మరణ చేసుకోవడానికి ఎంతో ఇష్టంగా ఉంటున్నాం. మరి ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 11వ వచనం, మరియు యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగ చేయును. ఆమేన్. దేవుడు ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 11వ వచనములో ప్రతి విషయంలో దేవుడు మేలు కలుగ చేస్తాను అని ఆజ్ఞాపిస్తున్నానని చెప్తున్నాడు. గర్భఫల విషయంలో ఈ రోజుల్లో మరి మనము మొక్కల్ని పెంచితే ఏ విధంగా అది పుట్టినప్పటి నుండి పూతకొచ్చేసరికి, కాతకొచ్చేసరికి అది ఒక పరిపూర్ణమైన వృక్షము కావాలి అంటే మందులతో పనిచేసినట్టుగా గర్భఫలం కూడా ఆ విధంగా తయారైందండి. కానీ ప్రభు సెలవిస్తున్నాడు, నీ దేవుడైన యెహోవా నేను అని తెలియజేస్తున్నాడు. పితరుల దేవుడు అని తెలియజేస్తున్నాడు. అంతేకాదు నీ గర్భఫల విషయంలో నేను నీకు మేలు కలగ చేస్తాను. అది పంట విషయంలో కానీ, మరి వ్యవసాయ విషయంలో కానీ, పశువుల విషయంలో కానీ, ఏ విషయంలో కానీ మేలు కలగడానికి దేవుడు మరి ఆజ్ఞాపించే దేవుడై ఉంటున్నాడు, కలగజేసే దేవుడై ఉంటున్నాడు. ఈ రోజు ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము కాబట్టి నాకు మేలే కలుగుతుంది. నీకు ఒక రోజంతా సాతాను డిప్రెషన్లో పడేసి, బాధలో పడేసి నీకు ఎల్లప్పుడూ కీడే కలుగుతుందా? ఇంకా నువ్వు ఎప్పుడు మేలు పొందుకోవా? నీకు ఎప్పటికీ బాధలే ఉంటాయని నువ్వు ఆ రోజు చెప్తూ ఉంటే నువ్వు రిపీట్ ఎగైన్ నువ్వేం చెప్పాలంటే నా దేవుడు మేలు చేయువాడు. ఒక 100 సార్లు చెప్తావా? నువ్వు ఎన్ని టైమ్స్ చెప్తావు? నా దేవుడు మేలు చేయువాడు, ఆయన కీడే మాత్రము చేయని వాడు. అనేక సార్లు మరి యోబు గ్రంథంలో చూసినట్లయితే భక్తుడు ఏం చెప్పాడండి? కీడు నల్ల మేలుగా ఎంచాడు, నా దేవుడు మేలు చేయువాడు అని చెప్పాడు. కాబట్టి ఈరోజు దేవుని ప్రియమైన బిడ్డ, దేవుని ప్రియమైన భక్తురాలా, దేవుడు నీకు మేలే చేస్తాడు. మరి గర్భఫల విషయంలోనైతే చాలా మంది డిప్రెషన్స్ గుండా, బాధలు గుండా వెళ్తున్నారు కదా. మీతో దేవుడు తెలియజేస్తున్నాడు, నేను మేలు కలగని ఆజ్ఞాపిస్తాను. అబ్రహాం విషయంలో ఆలస్యం చేసిన దేవుడు అద్భుతమైన ఇస్సాకుని ఇచ్చినట్టుగా మరి అందరికీ ఇస్సాకు లాంటి కుమారుడు లేదు కదండి. వెయిట్ చేసిన అబ్రహాంకి ఏమైనా అన్యాయం జరిగిందా? అద్భుతమైన ఇస్సాకు కుమారుడు వచ్చాడు. మరి ఆలస్యము ఒక అద్భుతాన్ని కనపరుస్తుంది. ఆ అద్భుతము బహు వింతగా ఉంటుంది. కాబట్టి నీవు, నీ సంతానం, నీ పిల్లలు ఆ విధంగా వింతగా అద్భుతంగా ఉందురుగాక. మహిమ ప్రభుకు కలుగునుగాక. ఈ రోజు కోసమని ఈ వాగ్దానాన్ని స్వీకరించండి. మీ జీవితాలు మీరు నెమ్మదిగా ఉండండి. ప్రభు శాంతి సమాధానం మీకు కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వశక్తి గల ప్రభు, ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 11వ వచనం ప్రకారముగా నీ దేవుడైన యెహోవా మరి నీకు ఇచ్చిన పితరుల దేశంలో నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేసి నీ గర్భఫల విషయంలో, నీ పశువుల విషయంలో, నేల పంట విషయంలో, అన్ని విషయంలో నీకు మేలు కలగ చేయును. అవునయ్యా, మేలు నీకు కలగదు, నీ వల్ల కాదు అని డాక్టర్స్ చెప్తున్నారేమో, లేకపోతే మేలు కలగదు, ఇక నీ సమస్య పోనే పోదు, అంతకంతకు అప్పులు పెరిగాయే తప్ప ఒక అప్పైనా తీరిందా అని పరిస్థితులు చెప్తున్నాయేమో, మనుషులు చెప్తున్నారేమో. కానీ నీ బిడ్డలకు నువ్వు మేలు చేయి వాడవయ్యా. వారు చెప్పాలి, దినమంతా చెప్పాలి, నా దేవుడు అన్యాయం చేయడు, కీడు చేయడు, మేలు చేయవాడు, మేలు చేయవాడు, మేలు చేయవాడు అని చెప్పాలి. అయ్యా, వివాహ విషయంలో మేలు చేయవాడు, కుటుంబాన్ని కట్టే విషయంలో మేలు చేయవాడు, చదువుల విషయంలో అయ్యా తను ఎంత డల్గా ఉన్నవారినైనా ఒక జ్ఞానంతో నింపి మేలు చేయవాడు. అయ్యా తను ఏ పని లేని వారికి వచ్చిన కొద్ది జీతంలో ఆశీర్వాదించి ఆశీర్వాదాన్ని ఇచ్చి మేలు చేయవాడు. అనారోగ్యంతో ఉన్నవారిని అనారోగ్య పడక మీద నుండి లేపి మేలు చేయవాడు. నా దేవుడు మేలు చేయవాడు. తండ్రి, ఆ రీతిగా మేలుతో తృప్తిపరిచి బిడ్డలందరినీ ఆశ్రయించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ శక్తుల పుణ్యనామంలో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి.